చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ వీడియో పెడుతున్నాను. చాలా రోజులు కాదు, ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అయిపోయింది ఫుల్ వీడియో పెట్టక. కానీ షార్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఇన్ కేస్ మీరు కానీ మిస్ అయ్యి ఉంటే ఫ్రీగా ఉన్నప్పుడు షార్ట్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు అయితే వీకెండ్, సాటర్డే బ్లాగ్ కాబట్టి వెజ్ రెసిపీస్ కుకింగ్ బ్లాగే చేద్దాం అనుకుంటున్నాను. మనం రెగ్యులర్గా చేసే ఈ ఎముకలు ముక్కలు రెసిపీస్ నాన్ వెజిటేరియన్ అయితే నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో చూద్దాము. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసేద్దాం. ఈ మల్టీగ్రెయిన్ దోశకి ఇంట్లో ఉండే ఏ పప్పులైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను అన్నిట్లోంచి కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఒక బౌల్లో వేస్తున్నా. మరి రైస్ కంపల్సరీ అని అంటే అవును, రైస్ యాడ్ చేస్తేనే దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. అండ్ ఇక్కడైతే ఇలా అన్నీ యాడ్ చేసి ఒకసారి వాష్ చేసేసి బాగా ఓవర్ నైట్ అయితే సోక్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను నైట్ 10 అన్నీ సోక్ చేశాను. సో నెక్స్ట్ డే మార్నింగ్కి లేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ కొంచెం జీరా, చిల్లీ, జింజర్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టేసి బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దోశ, పెసరట్టు కన్నా ఇలా డిఫరెంట్గా మల్టీగ్రెయిన్ దోశ అండ్ రాగి దోశ ఇలాంటి హెల్తీ రెసిపీస్ కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇదైతే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం పైగా అలా గీ రాసుకొని కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ దోశ అయితే ఏ చట్నీ, పప్పుల పొడి దేంతో అన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ లంచ్‌కి అయితే మిర్చి సాలన్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇలా కొన్ని గ్రౌండ్‌నట్స్, బాదాం అండ్ క్యాష్యూస్ బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే కొంచెం జీరా, ధనియా, ఎండుమిర్చి అండ్ కావాలంటే కొంచెం తెల్ల నువ్వులు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారినాక ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోనే కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసి పేస్ట్ లెక్కన చేసుకొని ఇది రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మిర్చీలని క్లీన్గా వాష్ చేసి ఇలా ఒక ప్లేట్లో తీసుకున్నాను. అసలు చూస్తుండే మిర్చీలు ఎంత ఫ్రెష్గా ఉంది కదా. ఈ మిర్చీలో కారం ఎక్కువ ఉంది, అందుకే ఒక్క విత్తనం వదలకుండా మొత్తం బయట తీసి పారేశాను. ఇలా అన్ని మిర్చీలు నీట్గా క్లీన్ చేసేసి ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఫిల్లింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. మనకు కావాలంటే ఇలా నీట్గా అన్నీ కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న దాన్ని మన ఫ్రిడ్జ్లో కూడా కొన్ని ఎత్తి పెట్టుకోవచ్చు. ఈవినింగ్ అలా మిరపకాయ బజ్జీ అలా వేసుకునేకి బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నిట్లోకి అక్కడ మిక్సీ కొట్టి పెట్టుకున్న పేస్ట్ని ఒక్కొక్క దాన్ని ఫిల్ చేసేసి ఇలా రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు వంట చేసేప్పుడు ఈజీగా ఉంటుంది. కడాయిలో ఆయిల్ వేడెక్కిందే ఇలా ఆవాలు, జీలకర్ర, ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఇది డీప్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పసుపు, దాంట్లోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ యాడ్ చేసి బాగా మగ్గనివ్వాలి.
ఆయిల్‌లోనే ఇలా కొంసేపు ఫ్రై చేయాలి. అప్పుడే ఆ మిర్చికుండే ఆ పచ్చి వాసన అంతా పోతుంది. ఇలా ఒక లిడ్ కవర్ చేసేస్తే ఒక 5, 10 మినిట్స్‌కంతా ఇలా మిర్చీలు బాగా మెత్తగా అయిపోతుంది. ఇంకప్పుడు మన చింతపండు రసం కూడా పోయొచ్చు. ఇప్పుడు ఇందిట్లోనే ఆ మిగతైన మసాలా వాటరు, ఇంకా బాయిల్ అయ్యేటప్పుడే ఇంక సరిపోయేడంత చిల్లీ పౌడర్, సాల్ట్ అన్నీ వేసేయాలి. ఈ మిర్చి కా సాలన్ రైస్, బిర్యానీ వెరైటీస్, ఇంకా రోటీ, దోస దేనికన్నా చాలా బావుంటుంది. అండ్ టేస్ట్ అయితే ఈసారి హైలైట్ వచ్చింది. అండ్ ఇదైతే మేము చేసుకునే మెథడ్‌లో చేశాను. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. కొందరు టమాటో ఏస్తారు. అండ్ కొందరు ఎండు కొబ్బరి ఏసి చేస్తూ ఉంటారు. ఇదైతే మేము రెగ్యులర్‌గా చేసుకునే మా స్టైల్‌లో చేశాము. ఒక సైడ్ ఈ మిర్చి కా సాలన్ రెడీ అవుతూ ఉండగానే ఇంకా బగారా రైస్‌కి కూడా రెడీ చేసేద్దాము అని చెప్పి 2 గ్లాసెస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే దాన్ని బాగా నానబెట్టి పెట్టాను. నేను నార్మల్‌గా అయితే రైస్ కుక్కర్ యూజ్ చెయ్యను. మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే గుండాల్లోనే పెడతాను. ఇంకా ఇలా టైం అవుతుంది అలాంటప్పుడు మాత్రం రైస్ కుక్కర్ యూజ్ చేస్తూ ఉంటాను. దీన్ని బగారా రైస్ అనాలో, జీరా రైస్ అనాలో నాకైతే తెలీదు. ఫస్ట్ అయితే 3 టేబుల్ స్పూన్స్ ఘీ ఏసి, ఇంకా అందుట్లోనే ఈ స్పైసెస్ అన్నీ ఎత్తి ఏసి బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ పుదీనా కొంచెం ఎక్కువనే ఏస్తున్నాను. ఇంకా మేమైతే ఈ పుదీనా, కొత్తిమీర, కరివేపాకైతే కొంచెం ఎక్కువనే వాడతాము అన్నిట్లోకి. అలా ఒక 10, 15 మినిట్స్‌లో రైస్ కూడా రెడీ అయిపోయింది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నా. లేకపోతే ఇదే లెంగ్తీ వీడియోగా అయిపోతుంది. అండ్ ఇదేలాగా నెక్స్ట్ సాటర్‌డే ఇంకా మరొక వీడియోతో కలుద్దాం. మీన్‌వైల్ నేను షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు గనక ఆ పాత షార్ట్ వీడియోస్ చెక్ చేయకపోతే ఇప్పుడే ఎళ్లి చూసేసేయండి. సో గైస్ అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.